ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని వింటూ విలువైన మాటలు దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడిచ్చిన కొరకై ప్రత్యేకంగా మీ అందరికీ ప్రభు నామములో ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. రండి మనం కొద్దిసేపు వాక్య లోతుల్లోనికి మనం వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీ బైబిల్ను ఓపెన్ చేసి, కానుగు చోటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, అది ఇదని మాట్లాడుతూ వచ్చినప్పుడు గిద్యోను వెంటనే ఆ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను వెంటనే అంటూ వచ్చాడు 13వ వచనంలో, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెలా సంభవించింది? యెహోవా ఐగుప్తులోని మమ్మల్ని రప్పించినని చెప్పొచ్చు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలు ఈ రోజు ఏమైపోయాయి? దేవుడు మమ్మలను విడిచిపెట్టేసి మిద్యానీల చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పగిస్తాడు? దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? నిజంగా గిద్యోను ఆయన ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉంటే గిద్యోను ఈ మాట అంటూ వచ్చాడు, దేవుడు మా పక్షాన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏమైపోయాయి ఈరోజు? నిజమే కదా. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటుంది, ఏమని తెలుసా, దేవుడు నిజంగా నాకు తోడై ఉంటే ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈరోజు ఏమైపోయాయి? నా ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు? నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదు? నేను ఆయన కోసమే బ్రతుకుతున్నాను కదా, ఆయన కోసమే జీవిస్తున్నాను కదా. బాప్తిసం తీసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు రక్షణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న దినం నుండి ఈ రోజు వరకు నేను దేవునిలోనే కొనసాగుతా ఉన్నాను కదా. దేవుడు నిజంగా నాకు తోడై ఉంటే నా అప్పులు ఎందుకు తీరట్లేదు? దేవుడు నాకు నిజంగా తోడై ఉంటే నాకు పెళ్లి ఎందుకు అవట్లేదు? దేవుడు నాకు తోడై ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎగ్జామ్లో? దేవుడు నాకు తోడై ఉంటే నాకెందుకు నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదు? అవునా? ఇలాంటి గిద్యోను ఆలోచనలు కూడా నువ్వు కూడా వెళ్తా ఉన్నావా? అయితే ఈరోజు నీ కోసమే దేవుడి విలువైన వాక్యాన్ని ఇవ్వటానికి, మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చిత్తమున ఏలినవాడా, దేవుడే గనక మాకు తోడై ఉంటే ఆయన అద్భుతాలేయి, ఆశ్చర్యకార్యాలేయి, ఎడ సముద్రం నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చాడు, ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఈ రోజు ఏవి? ఇలాంటి ఆలోచన కూడా వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఇదే మాట గురించి మనం కొద్దిగా దావీదు దగ్గరికి వెళ్తే, ఆ రోజు సమూయేలు వచ్చాడు, అన్నదమ్ములందరి ఎదుట 1వ సమూయేలు 16వ అధ్యాయంలో అందరి ఎదుట అభిషేకిస్తూ వచ్చాడు. మరి అభిషేకించబడినోడు రాజు అవ్వకుండా తరమబడటమేంటి? ఒకసారి దావీదుని జ్ఞాపకం చేసుకో. దావీదు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దావీదు ఎన్ని పరిస్థితులకు వెళ్ళాడు. అభిషేకించాడు, సమూయేలు వచ్చి అభిషేకించాడు, అన్నదమ్ములు ఎదుట అంత బాగానే ఉంది, రాజు అవ్వలేదే. మరి తరంబడ్డాడేంది? వెంటనే జరిగిపోయిందా ఇది? ఎక్కడి నుండి ఎక్కడికండి, ఎక్కడి నుండి ఎక్కడికి, ఎన్ని పరిస్థితులు ఉందా? దానియేలు జీవితం లేకపోతే దావీదు జీవితం మనం ఆలోచిస్తూ వస్తే, దావీదు ఎన్ని బాధలు పడ్డాడండి, దావీదు ఎన్ని కష్టాల గుండా వెళ్ళాడు. ఇప్పుడు ఆలోచించు. దావీదు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే, గిద్యోను పడ్డ కష్టాలతో పోల్చుకుంటే, వాళ్ళు అనుభవించిన భయంకరమైన పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తూ వచ్చిన జీవితాలు ఒకసారి ఆలోచిస్తే మనకు నిజంగా ఏమనిపిస్తుంది? ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళుంటారు? ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావు? ఇంత చిన్న విషయానికే నువ్వు ఎంతో భూతద్దంలో పెట్టి ఆలోచిస్తా ఉన్నావే. చిన్న విషయమే, దాన్ని ఎంత భూతద్దంలో పెట్టి ఆలోచిస్తా ఉన్నావు. దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? లేదు. దేవుడు నిన్ను వదిలేసాడు అనుకుంటున్నావా? లేదు. దేవుడు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు. చిత్తమున ఏలినవాడా, దేవుడే గనక మాకు తోడై ఉంటే మాకు ఇవన్నీ ఎందుకు జరిగాయి? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు మాకు ఈరోజు ఏమైపోయాయి అని నువ్వు కూడా గిద్యోను వలె క్వశ్చన్ వేసే స్థితిలో ఉన్నావా? అట్లయితే ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. బలాఢ్యుడా, అయినను ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. దేవుడు ఒక కార్యం చేయటానికి, దేవుడు గిద్యోనుని హెచ్చించటానికి, దేవుడు బలహీనమైన గిద్యోనుని, గానుగ చోటును దాముకున్న వ్యక్తిని ఒక ఉద్యోగమైన వ్యక్తిగా తయారు చేయటానికి కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక గిద్యోను ఎందుకు కాకూడదు? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నువ్వే పారిపోతా ఉన్నావు దేవుని సన్నిధిలో నుంచి. ఈ మాటలు వింటున్నా నీవే దేవుని సన్నిధిలోంచి పారిపోతా ఉన్నావు. దేవుని సన్నిధి నుంచి పారిపోయే వ్యక్తి ఏమైపోతాడు తెలుసా? సన్నిధిలో నుంచి పారిపోయే వ్యక్తి ఏమైపోతాడు తెలుసా అంటే, నువ్వు 1 సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనం చూడు. 1 సమూయేలు 14వ అధ్యాయం 16వ అధ్యాయం 14. 1 సమూయేలు 16-14వ వచనములో దేవునికే గనక దూరమైపోతే, సౌలు జీవితం ఉదాహరణగా చెప్తూ ఉన్నా,
దేవునికే గనక దూరం అయిపోతే దేవుని ఆత్మను కోల్పోతావు. దేవుని ఆత్మ ఉండదిక, దెయ్యం ఆత్మ వచ్చి కూర్చుంది. ఇక మందిరానికి వెళ్ళవు, దేవుని స్తుతించు. ఆ నోరు ఒకప్పుడు దేవుని స్తుతించింది, కానీ ఈ రోజు సాతానుడు నీ నోరును పట్టేసేసాడు. ఒకప్పుడు దేవుని స్తుతించినోడివే, ఈరోజు ఒకప్పుడు అనేకులు దేవుణ్ణి ఒకప్పుడు స్తుతించినోళ్లే, ఈరోజు వాళ్ళు వెనకబడిపోయారు. ఏంది అంటే కారణం ఏం తెలుసా? వారిని సాతానుడు పడగొట్టేసేసాడు. సౌలు దేవుని మాటను అతిక్రమిస్తూ వచ్చాడు కాబట్టి, దేవునికి లోబడలేదు కాబట్టి సౌలు జీవితం ఏమైపోయిందంటే దేవుని ఆత్మను కోల్పోయే స్థితికి వచ్చేసేసాడు. రెండోదిగా 1 సమూయేలు 16-14 వచనములో దురాత్మల చేత పీడించబడ్డాడు. దేవునికి దూరం అయిపోతే ఆత్మ కోల్పోతావు, దురాత్మల చేత పీడించబడతావు. అలాగే 1 సమూయేలు 15-35 వచనములో దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తావు. చివరికి దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తావు. అంతేకాదు 1 సమూయేలు 15-23 వచనములో దేవుడిచ్చిన దీవెనను కోల్పోతావు. 1 సమూయేలు 18-8 వచనములో కోపముతో నిండి ఉంటావు. 1 సమూయేలు 18-12 వచ్చేలేకే దేవుడు మనలను విడిచిపెడతాడు. 1 సమూయేలు 19 మొదటి 9-10 వచనాల్లో కుయుక్తి కలిగి ఉంటావు. దేవునికి దూరం అయిపోతే కుయుక్తి వచ్చేసింది. 18వ అధ్యాయము 12వ వచనములో దేవుని మనల్ని వదిలిపెట్టేసేసాడు. 1 సమూయేలు 18-8 కోపముతో నిండిపోతావు.